హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ చాలామంది వాట్సాప్లో షేర్ అవుతున్న విషయం ఏంటంటే డిఎస్సి పోస్టుల్లో ఎస్జిటికి చాలా మటుకు అన్ని జిల్లాల్లో జీరో చూపిస్తున్నాయి. ఇంకోటి స్కూల్ అసిస్టెంట్లు వాళ్ళకు కూడా జీరోలు చూపిస్తున్నాయి. అసలు ఏంటి నిజం అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి చిన్న వీడియో చేద్దామని వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ ఒక ఇమేజ్లో కనిపిస్తుంది కదా. ఈస్ట్ గోదావరికి జీరో పోస్టులు, వెస్ట్ గోదావరికి జీరో పోస్టులు, కృష్ణాకి జీరో పోస్టులు, గుంటూరుకి జీరో పోస్టులు, ప్రకాశంకి జీరో పోస్టులు, నెల్లూరుకి జీరో పోస్టులు. నిజంగా ఇన్ని జీరోలు ఉండడం ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నాను. ఇది పెద్ద జీరో. ఇది యాక్చువల్గా స్కూల్ అసిస్టెంట్లో కూడా చాలామందికి కొన్ని వాటిలో జీరోలు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. కానీ నేను చెప్పే ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇది మనకి అఫీషియల్గా వచ్చిందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరో ఏంటనేది ఇది రెడీ చేసింది ఎవరో మనకు తెలియదు. బట్ మనకేం తెలిసిన విషయం ఏంటి, మనకి ఫస్ట్ అయితే 23,000 పోస్టులు ఉన్నాయని తెలుసు. తర్వాత 25,000 అనుకున్నాం, తర్వాత 30,000 అనుకున్నాం, తర్వాత కేంద్రంలోంచి ఒక అసెంబ్లీలో ఒక చిన్న మ్యాటర్ ఏమొచ్చిందంటే అప్పట్లో 40,000 పోస్టుల వరకు కూడా ఉన్నాయని అనుకున్నారు, 39,000 చిల్లరని. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా అయితే 40,000 ఏమో మనకు తెలియదు, కానీ 25,000 పైన అయితే పోస్టులు ఉన్నాయి. 30,000 దాకా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. కానీ ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు కనీసం జిల్లాకు వచ్చి ఒక 100 కూడా ఉండవా, లేదా 50 కూడా ఉండవా, మరీ జీరో ఉంటాయా? అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కడెక్కడో కుట్రలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఒకవేళ ఇదే పోస్టులతో డిఎస్సి కనుక రిలీజ్ చేస్తే యుద్ధాలు తప్ప, ఇక సమ్మెలు నిరసనలు తప్ప ఇంకేమి ఎగ్జామ్ అయితే జరగదు, ఆపేస్తారు కూడా. లేదంటే పోస్ట్ పోన్ చేసి మళ్ళీ పోస్టులు పెంచి ఈ విధంగా చేస్తారు. కానీ ఈ జీరో పోస్టులతో అయితే మనకు రిలీజ్ చేయడానికి అవకాశమే లేదు. కొట్టు చచ్చిపోతారు జనాలు అందరూ కూడా. ఎందుకంటే నాకు కూడా అదే కోపం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా డిఎస్సి తీయలేని సీఎం గారు కనీసం మినిమం ఒక 100 పోస్టులు 50 పోస్టులు కనీసం ఒక నంబర్, ఒక డిజిట్ నెంబర్ కూడా చూపించుకుంటే జీరో చూపిస్తే ఎవరు నమ్ముతారు? ఈ 5 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా 65 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ దాటిన వాళ్ళు ఒక టీచర్ కూడా లేరంటారా? ఒక జిల్లాలో కూడా లేరంటారా? ఒక జిల్లాలో ఎంతమంది ఉంటారు? ఒక స్కూల్లో ఒక పరిధిలో ఒక జిల్లాలో ఎంతమంది ఉంటే రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? సో వీళ్ళంతా కనీసం వాళ్ళ పరంగా లెక్కేసుకున్న కొత్త పోస్టులతో వదిలేయండి. కనీసం ఉన్న వాళ్ళని ప్లేస్లో రిటైర్మెంట్ ఏజ్ దాటిన వాళ్ళ ప్లేస్లో రిక్రూట్ చేసినా మీకు చాలా వేల పోస్టులే వస్తాయి. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ ప్లేస్లో ఎవరు ఉంటున్నారు? లేకపోతే వైసీపీ అభ్యర్థులు ఏమైనా ఉంటున్నారు అక్కడ? సో ఇవన్నీ కూడా తెలియాల్సింది. ఇవన్నీ కూడా అఫీషియల్గా అయితే మీకు ఇంకా 0 పోస్టులు అనేది కరెక్ట్ కాదు. ఎవరు భయపడొద్దు, ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి. ఉండి ఒకవేళ నిజంగా వీళ్ళు ఇలాగే తీస్తే మాత్రం ఆ డిఎస్సి జరగదు. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఇప్పటికే పడిపోయింది మొత్తం. అప్పుడైతే ఇంకా కనీసం డిపాజిట్లు కూడా రావని అది వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ఒక్కటే నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. కనీసం డిపాజిట్లు ఓట్ల కోసమైనా ఇస్తారు అని కాదు. యాక్చువల్గా అయితే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పటికీ కూడా సరైన క్లారిటీ లేదు. ఒకసారి 8,000 అంటారు, ఒకసారి 6,000 అంటారు, ఒకసారి 6,100 అంటారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ విషయాలు కాదు. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు. ముందు మీరు ఇవన్నీ ఆలోచించి ప్రిపరేషన్ అనేది ఆపేసుకుంటున్నారు. మీరు అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నారు. వాట్సాప్లో వచ్చే ప్రతిదీ కూడా షేరింగ్లు నమ్మొద్దు. డైరెక్ట్ ఇంకా చెప్పాలంటే టీవీ కింద వచ్చే స్క్రోలింగ్ కూడా మీరు నమ్మొద్దు. అయినా బొత్స సత్యనారాయణ గారి సీఎం కానీ ముఖాముఖిగా మాట్లాడి అతను నోటితో వస్తేనే మీరు చెప్పాలి. కానీ వీళ్ళు టీవీ ఛానల్ కూడా టీఆర్పీ కోసం కింద స్క్రోలింగ్ ఇచ్చేస్తారు. రేపే డిఎస్సిలో పోస్టులు లేవంట అంటారు. అంతేగాని వాళ్ళు ఎప్పుడన్నారు ఏంటనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు భయపడద్దు. పోస్టులు ఉన్నాయి, అవి తీయాలంతే. తీయకపోతే రాయరు కూడా. ఓకేనా? ప్రజెంట్ దానికంటే ముందు టెట్ అనేది ఉంటుందని మళ్ళీ అంటున్నారు. కాబట్టి టెట్కి ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి, నేను రీసెంట్గా వీడియో పెట్టిన లాస్ట్ వీడియో, నేను వాల్యూమ్ 1 బుక్ అనేది రిలీజ్ చేశాను. ఆ బుక్ చదివితే మీరు టెక్స్ట్ బుక్ చదవనవసరం లేదు. థర్డ్ క్లాస్లో ఈవీఎస్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? దగ్గర 55 నుంచి 60 బిట్లు ఉంటాయి. అంటే ఏంటి, నేను ఎంత పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ రాశానంటే మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు ప్రతిదీ కూడా థర్డ్ నుంచి 5th వరకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఓకే, ఇవన్నీ కూడా సంబంధించి ఒక రన్నింగ్ నోట్స్ టైప్లో నేను డిజైన్ చేసి దాన్ని టైప్ చేసి తయారు చేసిన ఈ బుక్ ఇది ఆన్లైన్లోనే దొరుకుతుంది. బయటకు ఇప్పుడు మీకు ప్రింట్ తీసి పంపించాలంటే మాకు టైం సరిపోదు. కాబట్టి ఆన్లైన్లో పంపబడుతుంది. ఈ విధంగా మీకు మీరు మనీ పే చేసిన తర్వాత ఈ విధంగా నేను ఈ బుక్ని మీకు పంపించడం జరుగుతుంది. దీన్ని తర్వాత ఇంకో లింక్ ఇస్తాను. ఈ విధంగా పాస్వర్డ్ ఇస్తాను, మీరు ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. ఫ్లిప్ బుక్ అంటారు దీన్ని కూడా. ఆన్లైన్ ఈ బుక్
సరే, ఇంకోటి ఏంటంటే, లేదు మాకు ఇలా మొబైల్లో చదవడం కష్టంగా ఉంది, మాకు ప్రింట్ కావాలనుకుంటే నేను పీడిఎఫ్ రూపంలో కూడా రెండో రూపం అది కూడా ఇస్తాను. మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, కావాల్సిన అవసరం లేని వాళ్ళు మేము మొబైల్లోనే చదువుకోవచ్చు. ఇది బయట ఆఫ్లైన్ బుక్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇందులో ఆన్లైన్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు ఏ మెటీరియల్ కూడా మళ్ళీ పట్టుకొని అవసరం లేదు. ఇది కానీ చదివితే అది గుర్తుపెట్టుకోండి, ఏ మెటీరియల్ కూడా చదవని అవసరం లేదు. ఇంకోటి కంటెంట్కి సంబంధించి మొత్తం మనకి టెట్లో తెలుగులో 30 మార్కులు, అందులో ఒక 6 మార్కులు మెథడాలజీ తీసేయండి, ఇంగ్లీషు 24, తర్వాత మ్యాథ్స్ 24, ఈవీఎస్ వచ్చేసి ఒక 24, మొత్తం కలిపి టెట్లో ఏదైతే మనకి కంటెంట్కి సంబంధించి 96 మార్కుల వరకు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఓన్లీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అనే బుక్స్ రిలీజ్ చేశాను కదా. ఈ 3 బుక్స్ చదివితే మీరు నుంచి 10th వరకు ఉన్న 45 టెక్స్ట్ బుక్కులు బ్లాక్లో కొనుక్కొని మళ్ళీ దానికి 5,000 తగలేసుకొని మళ్ళీ దానికోసం అండర్లైన్ చేసుకొని నోట్స్ రాసుకొని కష్టపడి టైం వేస్ట్ చేసుకొని మధ్యలో బోర్ కొట్టి మధ్యలో ఈ టెక్స్ట్ బుక్లు ఇన్ని ఉన్నాయని భయపడి వదిలేసి ఈ ప్రాసెస్ కూడా అవసరం లేకుండా నేనే మీకోసం రన్నింగ్ నోట్స్ రాసి మెటీరియల్గా కన్వర్ట్ చేసి ఆన్లైన్లో మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు చదివితే మీ టైం వేస్ట్ కాదు. మీరు సేమ్ మీ చేతి ఎలా అయితే రన్నింగ్ నోట్స్ రాసుకుంటారో అదేవిధంగా కూడా ఈ బుక్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు టైం వేస్ట్ కాదు, డబ్బులు కూడా వేస్ట్ కావు. జస్ట్ చాలా తక్కువ డబ్బులతోనే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 చదివితే మీరు కంటెంట్ పరంగా ఒక్క బిట్ కూడా మిస్ అయితే నా పేరు మార్చుకుంటాను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు, అవును సార్ ప్రతి బిట్ ఇందులోంచి వచ్చిందని. ఎందుకు నేను అంత నమ్మకంగా చెప్తున్నానంటే ఏ బిట్టు టెక్స్ట్ బుక్ నుంచి మిస్ చేయలేదు కాబట్టి. ఎందుకంటే ఆ ఇచ్చేవాడు కూడా టెక్స్ట్ బుక్నే ప్రిపేర్ అవుతారు, కానీ పలానా కాంపిటీషన్స్ ఆ కాంపిటీషన్స్ ప్రిపేర్ అవ్వడు, దాని నుంచి ఇవ్వడు. మరి మీది కూడా ఒక కాంపిటీషనే కదా, భాస్కర్ కాంపిటేటివ్ వ్యూ అంటున్నారు కదా, అంటే నాది కాంపిటేటివే, కానీ కాంపిటేటివ్ వ్యూ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ ప్లస్ రన్నింగ్ నోట్స్. అంటే ప్రతి పాయింట్ ఎవ్రీ పాయింట్ మీరు ఎలా అయితే చదువుకొని రాస్తారో రన్నింగ్ నోట్స్ మీ చేతితో అంతకంటే ఇంకా బాగుంటుందని చెప్పలేదు, కానీ మీ వరకు మీరు ఎలా అయితే రాసుకుంటారో శ్రద్ధగా ఆ విధంగానే రాశాను. చాలా నెలలు పడుతుంది. ఇప్పుడు వాల్యూమ్ 1 రిలీజ్ చేశాను. మీకు కావాలనుకుంటుంటే 170 రూపీస్ జస్ట్ మీకు 190 పేజెస్లోనే 3, 4, 5 తరగతులకు సంబంధించి కంటెంట్ మొత్తం 12 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, మీకు తెలుసు. ఆ 12 టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం పూర్తి వివరణతో ఆ పాయింట్స్ లైన్ టు లైన్ కంటెంట్ మొత్తం కూడా మీకు 190 పేజెస్లో దొరికేస్తుంది. అది మీరు 170తో పే చేసి మీరు చదువుకోవచ్చు, ఆన్లైన్లో చదువుకోవచ్చు, మొబైల్లోనైనా కంప్యూటర్లోనే చదువుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇబ్బంది ఉంటే మళ్ళీ మీరు జిరాక్స్ తీసుకుని మంచిగా చదువుకోవచ్చు. సో ఇది ఇంకా వాల్యూమ్ 2లో అంటారా 6th, 7th, 8th ఉంటాయి. వాల్యూమ్ 3లో 9th, 10th ఉంటాయి. ఇవి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి. ప్రజెంట్ అయితే మీరు ఈ వాల్యూమ్ 1 తీసుకొని టైం వేస్ట్ చేయకుండా మీకు మహా అయితే 5 రోజుల్లో చదివేస్తారు వాల్యూమ్ 1. ఎందుకు అంటే మీరు టెక్స్ట్ బుక్లు మళ్ళీ పట్టుకొని లైన్లో నోట్స్ రాసుకొని ఇవన్నీ కష్టం కాబట్టి అదైతే దగ్గర 10-15 రోజులు పడుతుంది మీకు 3rd, 4th, 5th అవ్వాలంటే, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ మెటీరియల్స్ అయితే మీకు మహా అయితే 3, 4, 5 డేస్, ఇంకా చెప్పాలంటే చాలామంది 3 డేస్లో కూడా చదివేయగలరు. ఎందుకంటే అంత సింపుల్గా, అంత నీట్గా, అంత అట్రాక్టివ్గా, అంత కలర్ఫుల్గా చూడండి. కావాలంటే ఈ విధంగా ఉంటుంది. మీకు బుక్ని చూడగానే చదవాలనిపిస్తుంది. కనీసం మీకు మోటివేషన్ కూడా ఈ బుక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా లైన్ టు లైన్ రాయడం జరిగింది. ఇన్నిసార్లు నొక్కి ఎందుకు చెప్తున్నా అంటే వచ్చే టెట్లో మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ మెటీరియల్లోంచి 90 మార్కులు 6 మార్కులకు సంబంధించి ప్రతి బిట్ ఇందులోంచే దిగుతుంది. ఓకేనా? కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేసి ఈ డిఎస్సి పోస్టులు ఉంటాయా, ముందు టెట్ ఉంటుందా, ఇవన్నీ కూడా అనవసరం. ఎందుకంటే టెట్కైనా డిఎస్సికైనా ఒకటే సిలబస్, ఒకటే బుక్స్, నా వాల్యూమ్ 3 ఈ 3 బుక్స్ సరిపోతాయి. ఇంకా కంటెంట్ ప్రకారం చెప్తున్నాను. ఇంకా సైకాలజీ, మెథడాలజీలు అంటారా, అది తర్వాత నేను ఖాళీ ఉంటే అవి కూడా లైన్ టు లైన్ ప్రిపేర్ చేస్తాను. లేదంటే టెక్స్ట్ బుక్లు చదవాలి, ఏం చదవాలని నేను చెప్తాను. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెట్కి సంబంధించి జాయిన్ అవ్వండి. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ రాసి దానికి సంబంధించి ఈ బుక్స్ ఈ 3 చదివితే మీకు 96 మార్కులు అయితే గ్యారంటీ. ఇంకా సైకాలజీ, మెథడాలజీ సంబంధించి కూడా ఎగ్జామ్స్ ఇంక్లూడ్ అయితే, బట్ మెటీరియల్ అనేది ఇంకొకటి రాదు కాబట్టి మనం చెప్పలేము. నేను ఖాళీ ఉంటే ఖచ్చితంగా మెటీరియల్ దానికి సంబంధించి కూడా చేస్తాను. ఓకేనా? ఈ పోస్టుల విషయంలో కూడా మీరు గందరగోళం వద్దు. అఫీషియల్గా వచ్చే న్యూస్ని మాత్రమే మీరు నమ్మండి. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే న్యూస్ని మాత్రమే చూడండి. ఓకేనా? పేపర్లో న్యూస్లు ఇప్పుడు కూడా అవి చాలా ఫేక్ వస్తున్నాయి. పేపర్లో కూడా ఫేక్ చెప్తున్నారు. కాబట్టి అఫీషియల్ వెబ్సైటు అఫీషియల్గా వాళ్ళ నోటి నుంచి వాళ్ళ మొహం చూసిన తర్వాత మీరు నమ్మండి పోస్టులు ఉన్నాయా లేదా, రేపు టెట్ ముందు ఉంటుందా, డిఎస్సి ఉంటుందని. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.